ప్రభునామమున ప్రియులైన మీ అందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, గడిచిన కొన్ని వారాలుగా ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలని గమనిస్తూ వస్తున్నాం. మీ కుటుంబం ఆరోగ్యకరంగా ఉండాలంటే అనేటువంటి అంశంపై కొన్ని ఎపిసోడ్లను మాట్లాడుతూ వస్తున్నాం. మీరు వాటిని సబ్ టైటిల్గా పెట్టుకుంటే భవిష్యత్తులో జ్ఞాపకం చేసుకోవటానికి కానీ మళ్ళీ వెతుక్కోవటానికి కానీ ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది కనుక ఆ ప్రయత్నం చేయండి. మొదటి భాగంలో మనం ఏం చెప్పుకున్నామనంటే దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలి. రెండవ అంశము తల్లిదండ్రులని సన్మానించాలి. మూడవ అంశము భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకి లోబడాలి. నాలుగవ అంశము తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలి. ఐదవ అంశము భార్యాభర్తలు వివాహం చేసుకున్న తర్వాత కలిసి ఉండాల్సిందే తప్ప విడిపోవటానికి వీలు లేదు. రైట్. ఇక ఈరోజు చివరి అంశంగా సాధ్యమైనంతగా ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రేమైనటువంటి దేవుని వారలారా, వ్యక్తిగతంగా మనం భక్తిపరులమై ఉండొచ్చు, కానీ విజయము అనేటువంటిది మనతో ముడిపడి ఉన్నటువంటి జీవితాలను నడిపించుకునేటువంటి విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను బాగుండి నా భార్య బాగలేదు అని అంటే అక్కడ నా ప్రయత్నం లోపమైన అయి ఉండాలి, లేదా ఆ భార్య తన యొక్క నాశనాన్ని తాను కోరి తెచ్చుకుంటున్నదై ఉండాలి. అలాగే భర్త మనతో పాటు ముడిపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవుని జ్ఞానాన్ని నేర్పించుకొని ఆ జ్ఞానములో ఆ మార్గములో నడిపించుకోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఈ క్రమంలో కిందటి ఎపిసోడ్లో కూడా కొన్ని మాటలను మనము మాట్లాడుకున్నాం. వాటితో ముడిపడి ఉన్నటువంటి అనేక విషయాలతో ఈరోజు కొన్ని మాటలని ధ్యానిస్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, మాట్లాడుకోవటం వేరు, చదవటం వేరు. కానీ దాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకొని క్షేత్రములో దాన్ని అమలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు చదివిన మాటలే అయినప్పటికీ సూక్ష్మంగా ఏముందా అని గమనించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అందులో కనిపించేటువంటి ఒక పదమే కావచ్చు, చివరికి చిన్న అక్షరమే కావచ్చు, మనల్ని బహుగా ఆలోచింపచేస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది. ప్రియులారా, ఆ కోవలోనే ఇదిగో ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి ధ్యానించుకుందాం. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము నుండి. ఏమంటున్నాడు ఇక్కడ అనంటే, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ప్రభువునందు అనంటే సర్వసాధారణంగానే సహజంగానే పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి.
ఎస్, అప్పుడు వారు తల్లిదండ్రుల మాటలు వినటానికి ప్రయత్నం చేస్తారు. ముందు విధేయత ఉంటే వినటానికి ప్రయత్నం చేస్తారు, వింటే ఆలకిస్తారు, ఆలకిస్తే అర్థమవుతుంది, అర్థమవుతే ఆచరణలో పెడతారు. అయితే ఇక్కడ అంత సింపుల్గా చెప్పి వదిలిపెట్టలేదు. ఏమన్నాడు అంటే ప్రభువునందు అని అన్నాడు. ప్రభువునందు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు నీ తల్లిదండ్రులకు గనక విధేయత చూపించకపోతే ఏకంగా ప్రభువుకే నీవు విధేయత చూపించనటువంటి వారి అవుతావు. ఏమండి? అదే కదా అక్కడ ఉంది, ప్రభువు నందు అంటే దీనికి ప్రభువే సాక్షి, ప్రభువే చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నీవు నీ తల్లిదండ్రులకు లోబడకుండా యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను అనన్నా ఆ ప్రార్థనకి సమాధానము ఉండదు. అంటే ప్రతి విషయం ఈ రకంగా ముడిపడి ఉంటూ ఉంటాయి. ఇవేవి గమనించకుండా మనం మామూలుగా ఏమనుకుంటాము అని అంటే నమ్ముకున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, పాట కూడా పాడుతున్నాము, బైబిల్ చదువుతున్నాము అని అనుకుంటాం. కానీ ఇందులో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి పొల్లుపోకుండా పాటించన్నప్పుడు నువ్వు చేసిన ప్రార్థన కానీ నువ్వు చేసిన స్తోత్రానికి కానీ ఏ రకమైనటువంటి ఫలితము ఉండదు. ఆయన ఏమంటాడు తెలుసా? ఎవడికి కావాలరా నీ బోడి స్తోత్రము అని అంటాడు. ఇశ్రాయేలు నన్నలే, ఎవడికి కావాలి నీ బలి, ఎవడికి కావాలి నీ అర్పణ? నీవు నా ఆజ్ఞను పాటించకుండా నా సన్నిధికి వచ్చి బలులు ఇస్తున్నాను, ధూపములు వేస్తున్నాను, అర్పణలు అర్పిస్తున్నాను అని చెప్పానంటే నేను కరిగిపోయి నిన్ను ఆశీర్వదిస్తాను అని అనుకుంటున్నావా? నాకు వద్దే వద్దు, అసలు ఆ మాటకు వస్తే నువ్వు నా సన్నిధికే రావద్దు అని అన్నాడు. అమావాస్యలు మానేయండి, పౌర్ణమిలు మానేయండి, నియామక కాలములు ఏవైతే ఉంటాయో అవన్నీ మానేయండి అని అన్నాడు ఆయన. మానేయండి అని అన్నాడు. గనుక మనము ఈ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో అది ఉండాల్సిందే. కానీ అంతకంటే అవి వాటికి ఎప్పుడు సరి అయినటువంటి ఫలితం మనకు వస్తుంది అని అంటే ఈ రకమైనటువంటి సూక్ష్మ విషయంలో బహు జాగ్రత్తగా మనం జీవించగలిగినప్పుడే. ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పిల్లలు, మీ మనస్సాక్షితో మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం, మీరు మీ అమ్మా నాన్నల మాటలని ఏ మేరకు వింటున్నారు? ఎప్పుడైనా ఎదురు తిరుగుతున్నారా? అది చిన్నది కానీ పెద్దది కానీ. ఎదురు తిరగటము అనేటువంటిది కొన్ని సందర్భాలలో మామూలుగా ఉండదు, గుర్రుగా ఉంటుంది, గర్వాతిశయంగా ఉంటుంది, ధిక్కారణ స్వరము అందులో గొంతుకలో నుండి బయటకు వస్తుంది. నీ అంత గట్టిగా అన్నానా, అంత తీసి పారేసినట్టుగా అన్నానా? ఎప్పుడు నువ్వు ఎలా మాట్లాడావో తెలుసా అని రికార్డు కనుక వినిపిస్తే అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు దాకా నేను ఇంత తీవ్రంగా స్పందించాను అనేటువంటి విషయం వారికి అర్థం కాదు. ఎవరైనా కూడా వారి మాట కావచ్చు, వారి చేతలు కావచ్చు, దాని తీవ్రత వారికి అప్పుడు అర్థం కాదు. దాని ప్రతిఫలం ఎప్పుడైతే బయటకు వస్తుందో, దాని రిజల్ట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మా బాబాయ్ నేను ఇంతగా స్పందించానా అనిపిస్తూ ఉంటుంది. రైట్? మాట్లాడేటప్పుడు ముందు విషయం నచ్చలేదనుకో, మౌనంగా ఉండు కాసేపు. తర్వాత ఒక మంచి ప్రశాంతమైనటువంటి సమయం వస్తుంది. అప్పుడు డాడీ నువ్వు నాకు చెప్పావు, అది నేను ఇప్పుడు అప్పుడు నీకు నేను అవునని చెప్పలేకపోయాను, కాదని చెప్పలేకపోయాను. ఎందుకంటే నా మనసులో ఉన్నటువంటి మాట ఇది. విషయము వాస్తవము ఇది.
అని అర్థం చేయించి తర్వాత ఒప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. క్రిందటి ఎపిసోడ్లో చెప్పాను. అంతేగాని నువ్వు ఊరుకో మమ్మీ, నువ్వు నాకు చెప్పకు డాడీ, నాకు ఏం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా అనేటువంటి ఆ ధిక్కారము కానీ ఆ రకమైనటువంటి పెలుసు మాట కానీ పిల్లల నోట రాకూడదు. అది వారికి అనారోగ్యము, ఆత్మీయంగా శారీరకంగా కూడా అనారోగ్యము. సంయమనము అనేటువంటిది చాలా అవసరం. బ్యాలెన్స్, సంయమనము అనేటువంటిది చాలా అవసరం. నీవు దేవునికి లోబడితే, యేసు ప్రభుల వారికి లోబడితే, పరిశుద్ధాత్మకు లోబడితే నీ తల్లిదండ్రులకు కూడా లోబడాలి. నీ తల్లిదండ్రులకు లోబడకుండా నేను దేవునికి లోబడుచున్నాను అనంటే దేవుడు కూడా దాన్ని రిజెక్ట్ చేస్తాడు. దేవుడు కూడా దానిని రిజెక్ట్ చేస్తాడు. ఎందుకు రిజెక్ట్ చేస్తాడు చెప్పండి? కామన్ పాయింట్ చెప్పండి. ఎందుకు రిజెక్ట్ చేస్తాడు? నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీ తల్లిదండ్రులకు లోబడి ఉండుము అని నేను చెప్పినటువంటి మాట నువ్వు వినకుండా, అయ్యా నేను నీకు లోబడుతున్నాను అని అంటే నాకు లోబడింది ఎక్కడ కనబడుతున్నది? అక్కడ. అర్థమైందా? ఇప్పుడు ఆజ్ఞ ఎవరిది? తల్లిదండ్రులకు లోబడింది అనేటువంటి ఈ ఆజ్ఞ తల్లిదండ్రులు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని మనం ఈ ఆజ్ఞ పెట్టుకుందాం బైబిల్లో అని పెట్టుకున్నారా? కాదు కదా. దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టాడు అన్నప్పుడు దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడితే నువ్వు తల్లిదండ్రులకి లోబడతావు. తల్లిదండ్రులకు లోబడితే మాటకు లోబడినట్టు, మాటకు లోబడితే దేవునికి లోబడిన వారు అవుతారు. గనుక విధేయులై ఉండండి. విధేయత ఏంటి దాని అర్థం? చెప్పింది చేసుకుంటూ వెళ్ళండి, అంతే. నో మోర్ ఆర్గ్యుమెంట్. స్ట్రైట్ ఫార్వర్డ్ సెంటెన్స్ అది. ఆర్గ్యుమెంట్ చేయకు. ఒకవేళ ఇప్పుడు చెప్పాను కదా, కొన్నిసార్లు అమ్మా నాన్నలే ఇన్నోసెంట్గా వాళ్ళకు అర్థమైనంత మేరలో వారు చెప్తుండొచ్చు. అది కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఆర్గ్యుమెంట్ చేయకు. ఏం చేయాలి అప్పుడు? మౌనముగా ఉండు. ఆ మౌనం కూడా ఎలా ఉండాలంటే ఒక మంచి సమయం కోసం వేచి చూస్తున్నది నా బిడ్డ అనిపించాలి. అంతేగాని ఇప్పుడు నువ్వు అయితే అను, తర్వాత నీ సంగతి ఏందో నేను చూసుకున్నా అన్న మౌనము ఉండకూడదు. నీ మౌనములో సౌమ్యం కనబడాలి. నీ మౌనములో ఒక దీనత్వం కనబడాలి. నీ మౌనములో ఏదో ఒక పెద్ద ఆలోచన ఉన్నది, ఏదో గొప్ప విషయం ఉన్నది, మేమే అనవసరంగా తొందరపడి ప్రెజర్ చేస్తున్నామేమో అని తల్లిదండ్రులకు అనిపించాలి. అది మొదటగా అర్థం కాకపోవచ్చు. 1-2 సంఘటనలు అలాంటివి ఏమైనా జరిగితే ఇంకా బాగా అనిపిస్తుంది. మేము మొన్ననే మేము పెద్దగా ఆలోచించక ఇదే రైట్, ఇట్లయితేనే బాగుంటుంది, ఇలాగే చెయ్యాలి అని చెప్పి మేము తొందరపడి మా పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చాం. కానీ తర్వాత రోజు వారు నాకు అర్థం చేయిస్తే నా కళ్ళు తెరవబడ్డాయి. నేను ఎంతగా తొందరపడ్డాను, నేను అనవసరంగా పిల్లల మీద ఎంతగా ఒత్తిడి చేస్తున్నాను అని చెప్పి వారికి అనిపిస్తుంది. గనక అలాంటి అనుభవాలు కూడా తల్లిదండ్రులకు వచ్చులాగున చేయండి. తల్లిదండ్రులే అన్ని విషయాలలో పిల్లలకి అనుభవాలు తీసుకురావాలనేది ఏం లేదు. సర్టన్ ఏజ్ వరకు పిల్లలకి అనుభవాలు తీసుకొస్తూ ఉంటారు. ఆ ఏజ్ నుండి, అంటే మీ మెచ్యూరిటీ ఏజ్ నుండి మీరేం చేయగలగాలి? అన్నీ కాకపోయినా కొన్ని అనుభవాలు మీ ద్వారా మీ తల్లిదండ్రులకు వచ్చులాగున చేయండి. ఇప్పుడు యేసయ్య బాల్య దశ యొక్క అనుభవం మరియమ్మకి అర్థమైంది ఒకటి, మీకు తెలుసా? మేమంతా నీ కోసం వెతుకుతున్నావు, నువ్వు ఎక్కడ పోయావురా, అసలు ఏంటి చెప్పా పెట్టకుండా ఇలా పోయావు? అప్పుడు యేసుక్రీస్తుల వారి సమాధానం మనకు తెలుసు. అమ్మకు అప్పుడు కోపం వచ్చి ఉండొచ్చు,
నెక్స్ట్ దారెమ్మ నడుచుకుంటూ పోయినప్పుడు కానీ, ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుంటున్నప్పుడు కానీ వాడు పొద్దున ఎంత టెన్షన్ చేసి, కానీ ఆడు వెళ్ళి ఎవరితో కూర్చున్నాడు? అలాంటి వారితో అతడు ఏం మాట్లాడుంటాడు? నిజమే, కొంచెం మాకు విషయం తెలపకుండా మమ్మల్ని కొంచెం ఆందోళనకి గురి చేయటం అనేటువంటిది ఇబ్బంది అనిపించింది. కానీ వాడు దేవుని ధ్యాసలో ఉన్నాడు, ఆలోచనలో ఉన్నాడు, ఒక మంచి దృక్పథముతో అక్కడ కూర్చొని ఉన్నాడు. మళ్ళీ ఆ అమ్మ ఆ విషయంలో ఎప్పుడైనా యేసయ్యని మందలించుంటుందా? నో ఛాన్స్. అలా మన తల్లిదండ్రులు మనం కన్విన్స్ చేసుకోగలగాలి. ఎస్, కొన్ని సందర్భాల్లో సర్ప్రైజులు ఇవ్వాలి తల్లిదండ్రులకి. ఏమండి, వాళ్ళ యానివర్సరీ డేలు చేసో, ఏమండి వస్త్రాలు తీసుకొచ్చో, లేకుంటే కేకులు తీసుకొచ్చో, లేకుంటే ఇంకేదన్నా గిఫ్ట్లు వస్తు రూపంలో ఇవ్వటం కంటే కొన్నిసార్లు మన కార్యముల ద్వారా, మన చేష్టల ద్వారా తల్లిదండ్రులకి సర్ప్రైజులు ఇవ్వాలి. రే, నా బిడ్డేనా ఇంత గొప్ప కార్యం చేసిందా అని ఆశ్చర్యపడేటువంటి విధంగా మీ కార్యములు ఉండాలి. అది నిజంగా మీ తల్లిదండ్రులకి ఇది నేను కోరుకున్నది ఇది కదా, మా పిల్లల నుండి మేము ఆశించింది ఇది కదా, ఇలా ఉండాలి మా పిల్లలు. మీరు కెమెరాను చూస్తున్నారు, మాటలు విన్నట్లా. ఏమనుకుంటారు? మీరు సర్ప్రైజులు ఇస్తే ఏమనుకుంటారు తల్లిదండ్రులు? మా పిల్లల నుండి మేము కోరుకున్నది ఇదే. ఈరోజు అసలు నేను ఎప్పుడూ ఊహించలేదు, ఏమవుతుందో, ఎట్లుంటుందో, ఏం చేస్తుందో అనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి మాకు ఈ రకమైనటువంటి సర్ప్రైజ్ ఇచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక అని చెప్పుకోగలగాలి వాళ్ళు. అలా మీ తల్లిదండ్రులకి లోబడి ఉండండి. ఓకే, అప్పుడు దేవునికి లోబడినటువంటి వారు అవుతారు. ఇంకా కిందకి వెళితే నాకు కనిపించట్లేదు ఇక్కడ. ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని అన్నాడు. సన్మానం గురించి గతంలో మాట్లాడుకున్నాం. నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలగాల, మీరు ఆలోచించండి. తల్లిదండ్రులను కాదని, తల్లిదండ్రులను విడిచిపెట్టి, తల్లిదండ్రులను ధిక్కరించి, తల్లిదండ్రుల యొక్క మాట పెడచెవిన పెట్టి, నేను నా ఇష్టమని నీ దారి ఎంచుకొని, అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, మరి ఇంకేదైనా నీ వ్యక్తిగత జీవితం ఏదైనా కావచ్చు, ప్రారంభించుకున్నప్పుడు నీకు పండగలా ఉంటుంది, కొనసాగిన తర్వాత నీకు చుక్కలు చూపిస్తుంది. అయ్యో, నేను నా తల్లిదండ్రులను ఎందుకు దూరం చేసుకుంటుని, ఎందుకు నేను నా తల్లిదండ్రుల మాటలు వినకపోతుని, ఎందుకు నేను దూరం పెట్టుకుంటుని. ఈరోజు ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో నా గురించి ఆలోచించేవారెవరు? పట్టించుకునేటువంటి వారెవరు? అబ్బా, నాకు కష్టం వచ్చింది అని మీద పడి చెప్పుకోవటానికి నాకు దిక్కులేదే. ఒక వస్తువు చూడండి, గాజు గ్లాసా, జారిపోనంత వరకు అది మన చేతిలో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఒక్కసారి జారిపోయి కింద పడిందంటే డబేల్న పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత ఆ గాజు గ్లాసు గురించి నువ్వెంతగా ఏడ్చినా, రోధించినా, బాధపడ్డా ప్రయోజనము ఉండదు. హృదయాలు కూడా అలాంటివే. అవి కూడా ఏమైతాయి? అప్పుడప్పుడు పగిలిపోతాయి.
హృదయం పగిలిపోతే మరలా అది హత్తుకోవటం చాలా కష్టం, చాలా కష్టం. అఫ్కోర్స్ అసలే అవకాశం లేదని కాదు, ఉంటుంది, కానీ చాలా కష్టం. దానికి మళ్ళీ ఎవరైతే పగలగొట్టారో వాళ్ళు మాత్రమే అతికించగలరు. ఈ విషయాన్ని గమనించాలి. ఏ విషయంలో ఎవరైతే పగలగొడతారో వారు మాత్రమే అతికించగలరు. అలా పెడచెవిన పెట్టి ధిక్కరించి నువ్వేమో చేసావు, ఏటో వెళ్ళావు, ఏదో జరిగిందనుకోండి, మళ్ళీ వచ్చి మీ అమ్మ నాన్నల పాదాల చెంత కూర్చోండి, చేయి పట్టుకొని, మమ్మీ నేను తప్పు చేశానమ్మా. అది హృదయపూర్వకంగా ఉండాలి తప్ప వేషధారణ ఉండకూడదు. అది ఇంకా గాయపరుస్తుంది. ఆ పగుల్ని ఇంకేం చేస్తుంది? ఇంకా అది విడమరుస్తుంది. కాదు, రియాలిటీ హృదయపూర్వకంగా, డాడీ నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇక మీదట మీ మాట వింటాను, మిమ్మల్ని గౌరవిస్తాను, ఇంకెప్పుడు నొప్పించను. ఈ మాట మీరు హృదయపూర్వకంగా అన్నారనుకోండి, మీ తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎగదన్నుకొస్తుంది. కలగలుపు కలిగినటువంటి ఒక భావోద్వేగం బయటకు వస్తుంది. ఏంటది? ధిక్కరించిన బాధ. ఇప్పుడు దాన్ని ఒప్పుకొని పాశ్చాత్తాపపడి క్షమించుమని నువ్వు అడుగుచున్నటువంటి క్షమాపణ, అది ఆనంద బాష్పాలని కురిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒరిజినాలిటీ ఉండాలి ఫ్యామిలీలో, అలాంటి ఒరిజినాలిటీ ఉండాలి తల్లిదండ్రులకి పిల్లలకి బాండింగ్. అదే కదండి అర్థం. తల్లిదండ్రులు పిల్లలు అంటే అర్థం ఇంకేముంటుంది అంతకంటే? అది లేకపోతే బయట ఉన్నవారు మిగిలిన వారు అందరూ ఒకటే అవుతారు. ఇప్పుడు బయట ఉన్నటువంటి వారికి తల్లిదండ్రులకు తేడా ఏంటికా? తల్లిదండ్రులకి నీ పట్ల ఒక ఆలోచన ఉంది, ఒక ఆశ ఉంది, ఒక కళ ఉంది, ఒక దృక్పథం ఉంది, ఒక ఇష్టం ఉంది. ఆ మేరకి వారు నీ పట్ల ఎన్నో ముందు చూపు కలిగి ఆలోచనలు చేసి ఏర్పాట్లు చేసి కానీ పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. ఒక విషయం చెప్పనా, నీకు అది చిన్నగా కనిపిస్తుండొచ్చు, కానీ ఆ సమయానికి వాళ్ళు వాళ్ళ శక్తికి మించి నీ కోసం చేస్తారు. మనం కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ డాడీ ఎట్లా చదివిస్తున్నాడో చూడు, వాళ్ళ డాడీ ఎలా వెహికల్ కొనిచ్చాడో చూడు, వాళ్ళు ఎంత పాకెట్ మనీ ఇస్తున్నారో చూడు, ఇలా కంపేర్ చేసుకున్నప్పుడు నీకు చిన్నగా కనిపిస్తుండొచ్చు. కానీ వాళ్ళతో పోల్చుకుంటే ₹1,00,00,000 ఉన్నటువంటి వాళ్ళు ₹1,000 ప్యాకెట్ మనీ ఇవ్వటం చాలా చీఫ్. అది చాలా చీఫ్. ₹1,00,000 ఆదాయం ఉన్నటువంటి, ఆదాయం మీన్స్ మొత్తం ఉన్నదే ₹1,00,000 వాళ్ళకి. ఆ ₹1,00,000 నుండి నీకు ₹1,000 ఇచ్చారంటే వాళ్ళు చాలా రిచ్. విధవిధరాలు తెలుసు కదా. గనుక ఇక్కడ కొలవలసింది డబ్బులు 1000, 1011 ఇది కాదు ఆలోచించాల్సింది. కొలవలసింది ఏంటి? మా తల్లిదండ్రుల హృదయం నిండా ఎవరున్నారు, ఏముంది, వాళ్ళ హృదయాన్ని మా కోసం ఎంతగా సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. గొప్ప మాటలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏమేం మేలు జరగాలి నీకు? నెంబర్ 1, ఇది ఇక బాల్యదశ శిశుదశ అదంతా వదిలిపెట్టండి, అయిపోతుంది అప్పటికి. ఇంకా నీకు ఏం మేలు జరగాలి? నీ చదువులు పూర్తవ్వాలి, నీకు ఉద్యోగం రావాలి, నువ్వు వివాహం చేసుకోవాలి, పిల్లలను కనాలి, అలా నీ కుటుంబ జీవితాన్ని ఆనందంగా
సంతోషంగా ఉండటానికి ఇల్లు కూడా కావాలి, అవసరమైతే ప్రయాణం చేయటానికి వాహనము కావాలి. ఇవన్నీ సమకూర్చబడి నీవు నీ జీవితాన్ని, నీ శరీర జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలి. ఆ మేలు జరగాలన్నా అంతకంటే ముఖ్యంగా నీ ఆత్మీయ జీవితం అది 3 పువ్వులు 6 ఫలాలు అన్నట్టుగా ఉండాలి. అది పరమానందం కదా, అనంతమైనటువంటిది కదా, నిత్యమైనటువంటిది కదా. దాన్ని కొలవలేము, వెల కట్టలేము. అలాంటి అద్భుతమైనటువంటి ఆ పరలోక జీవితాన్ని నువ్వు పొందుకోవాలంటే చిన్న కిటుకు ఏంటది? నీ తల్లిదండ్రులకి విధేయులై ఉండండి. సింపుల్. నీ తల్లిదండ్రులని సన్మానించండి. మీరు పరలోకం కొట్టేస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులకి విధేయులు అంటే నేను చెప్పాను కదా, పిల్లలకి మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులు. వారు చెప్పని శాస్త్రం అంటూ ఉండదు, వారు చెప్పని సంగతి అంటూ ఉండదు. నీ చదువు గురించి చెప్తారు, నీ ఆలోచన గురించి చెప్తారు, నీ మాట తీరు గురించి చెప్తారు, నీ చూపు గురించి చెప్తారు, నీ నడక గురించి చెప్తారు, నీ ప్రార్థన జీవితం గురించి చెప్తారు, నీ పఠనం గురించి చెప్తారు. కంప్లీట్గా నీ వ్యక్తిత్వాన్ని చదివి ఉంటారు కాబట్టి వారు ప్రతి సంగతిని నీ దృష్టికి తీసుకొస్తారు. గమనించుకోవటం నీ బాధ్యత, గమనించుకోవాలి. అలా వారి మాటను నువ్వు తూచా తప్పకుండా పాటించినట్టయితే ఇహ సంబంధమైన పర సంబంధమైన మేలును నువ్వు పొందుకుంటావు. ఇంకా సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. దీర్ఘాయుష్మంతుడవగుదువు అనంటే దాని అర్థం అర్ధాంతరంగా నీ తనువును చాలించాల్సినటువంటి పరిస్థితి రాదు. ఓకే, భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుతావు అంటే నీకెంతైతే అవసరమో అంత కంఫర్ట్ జోన్ నీకు ఇవ్వబడుతుంది, టైం పీరియడ్. పరలోకానికి అర్హత సాధించటానికి నీకెంత కంఫర్ట్ టైం అయితే అవసరమో అంత టైం నీకు ఇవ్వబడుతుంది. ఓకేనా? తర్వాత కిందికి వెళితే, ఇది మామూలు మాట కాదు, ఇది ఊరికనే ఊసిపోకుండా చెప్పలేదు అన్నమాట. ఎలా చెప్పాడు? వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞలలో పిల్లలకు మొదటిది. పిల్లల మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? మామూలుగా మొదటి ఆజ్ఞ అంటే ఏమని చెప్తాం? నీ తండ్రిని అంటే నీ దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ హృదయం, ఆత్మ, మనసుతోటి దేవుణ్ణి ప్రేమించాలి. జనరల్గా అది మొదటి ఆజ్ఞ. కానీ పిల్లల విషయంకి వచ్చేసరికి ప్రత్యేకంగా చెప్తున్నాడు మొదటి ఆజ్ఞ ఏంటది? మీ అమ్మా నాన్నలకు లోబడు. ఈ పాట గమనించారు మీరు ఎప్పుడన్నా? పిల్లలకి మొదటి ఆజ్ఞ అది. నేను ప్రారంభంలో అన్నానే కొన్ని సూక్ష్మ పదాలు ఉంటాయి, వాటి మనం లాంగ్ జంపులు, హై జంపులు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన బ్రెయిన్లో ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది కదా, ఆ మొదటి ఆజ్ఞ ఫలాందే కదా, పోనీ బండి చదువుతూనే ఉంటాం ఇంకా. రైట్? నీ తల్లిదండ్రులకి లోబడి ఉండు. దీంట్లోనే నీ దేవునికి లోబడటం అనేటువంటిది ఉన్నది. ఇందాక చెప్పాను కదా, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. అంటే ఇక్కడ ఆ వాగ్దానంతో కూడినటువంటిది అని అన్నాడు అనంటే ముందు నువ్వు పాటిస్తే నీకు మేలు కలుగుతుంది, నువ్వు దీర్ఘాయుష్మంతులవు అవుతావు. ఇది మై ప్రామిస్, అవర్ ప్రామిస్. ఇది దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు, పరిశుద్ధాత్ముడు చెప్తూ వస్తున్నాడు.
అవునా? కాబట్టి అంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీని నీవు మిస్ చేసుకోకు. ఒక మంచి కాలేజీలో సీటు వస్తుందన్నప్పుడు దాన్ని ఎలాగైనా పొందుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తావో, ఒక జాబ్ వస్తుంది అన్నప్పుడు దాన్ని కొట్టాలి అనేటువంటి కసి ఎలాగైతే ఉంటుందో, ఇదిగో దేవుని వాగ్దానమును నేను చేజార్చుకోకూడదు, అది నేను ఓన్ చేసుకోవాలి. ఆ విషయంలో మనకి పట్టుదల అవసరం. ఆ పట్టుదల ఉంది అని అనుకోండి, మిగతా విషయాలు క్యాజువల్గా జరిగిపోతూ ఉంటాయి. అంటే నీ డైలీ లైఫ్ స్టైల్ ఆ విధంగా కన్వీనియన్స్ అయిపోతుంది, కన్వీనియంట్గా నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. కనుక అది పిల్లలైనటువంటి వారు బాగా మనసులో పెట్టుకోవాలి. ఇక అలాగని పెద్దోళ్ళు మీ పెద్దోళ్ళం మేము చెప్పిందే వేదం అని చెప్పి పెద్దోళ్ళు కూడా ఏది పడితే అది, ఎందుకంటే ఆమె అతల్య అమ్మే కదా, ఏం చేసింది? తన కొడుకు ఏం చేసిందట? దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పుచుండెను. అది ఎంత దారుణం అండి! మరి అక్కడక్కడ ఇలాంటి అమ్మానాన్నలు కూడా ఉంటారు. అందుకే నేను అన్నాను, పిల్లలకి ఏం చెప్పాను? ఎస్, వాళ్ళు దుర్మార్గంగా మనకు చెప్తుండొచ్చు. ఆ టైం వాతావరణం బాగలేదనుకో, మౌనంగా ఉండు. తర్వాత నువ్వేం చేయాలి? వాళ్ళ కళ్ళు తెరిపించగలగాలి. ఏం మాట్లాడుతున్నావు అమ్మ? ఏం మాట్లాడుతున్నావు? నీ బిడ్డ చూడు ఎంత మంచి మాట్లాడుతుందో. ఆమెకున్న తెలివి లేదు నీకు? చాలు. నీ ప్రవర్తన ద్వారా మీ అమ్మా నాన్నల కళ్ళని నువ్వు తెరిపించవచ్చు. జరగావా? అప్పుడప్పుడు ఇట్లా జరిగాయి. అరే, నీ కడుపులో పుట్టిన బిడ్డ అంత చక్కగా మాట్లాడుతున్నది, అంత చక్కగా ఆలోచన చేస్తున్నది, అంత చక్కగా, ఆమె విషయం మేము ఎన్నడూ కూడా ఏంటి ఈ పిల్ల అనేటువంటి పరిస్థితులు మేము చూడలేదు. చాలా గౌరవప్రదంగా ఆమె జీవించటం చూసాం. నువ్వు ఏందమ్మా నోరు ఎలా పడితే అలా పారేసుకుంటావు? ఈ వీధిలో ప్రతినిత్యం ఎవరితో ఒకరితో గొడవ పడింది, నీకు నెమ్మది ఉండదా? మాట చాలు. అలా మనము తల్లిదండ్రుల యొక్క మనసులను కూడా తెరవగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే తల్లిదండ్రులు ఇది గమనించుకోవాలి, నేను ఒకవేళ అతల్య లాంటి పాత్రను పోషిస్తున్నానా? ఇంకా చాలామంది తల్లిదండ్రులు, బైబిల్లో తప్పిపోయినటువంటి భక్తులందరూ కూడా తప్పిపోయిన తల్లిదండ్రులు అవుతారు కదా. భక్తిహీనులు ఎవరి గురించి అయితే చెప్పబడిందో వాళ్ళందరూ తప్పిపోయిన తల్లిదండ్రులే అవుతారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులను చూస్తూ పెరిగినటువంటి పిల్లలు ఏమవుతారు? తల్లిదండ్రుల పోలికలోనే ఉంటారు. కనుక అది మనసులో పెట్టుకోండి. రెండవది ఏంటంటే, నా పిల్లలు బాగుపడాలి, మంచిగా ఉండాలి, ప్రయోజకులు అవ్వాలి అని చెప్పేసి ఓకే, ఆశ ఉండటంలో తప్పు లేదు. కానీ ఆ ప్రయోజకులు అవ్వటానికి నీవు చేసేటువంటి వైద్యం, ఇది మానసిక వైద్యం. ఓకే, అది ఎలాగుంటున్నది అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. నేను ఏ మోతాదులో చెబుతున్నాను, ఏ మోతాదులో మాట్లాడుతున్నాను, అసలు ఇక్కడ ఉన్న సమస్య ఏంటి, దీనికి నేను ఇక్కడ మాట్లాడవలసింది ఏంటి, వారికి ఒత్తిడి తీసుకురావలసినటువంటి విషయం ఏంటి అనేటువంటిది ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, నువ్వు సిన్సియర్గా ప్రయత్నం చేయి. కొన్నిసార్లు నువ్వు అంత జాగ్రత్తగా ప్రయత్నం చేసినా కూడా బెడిసిపోవటానికి అవకాశం ఉంటుంది. సరే, ఆ విషయాన్ని దేవునికి వదిలిపెట్టండి. కానీ మీ వంతు పాత్ర, అంటే మీ డ్యూటీ అనేటువంటిది ఏదైతే ఉందో, మీ సంరక్షణ అనేటువంటిది ఏదైతే ఉందో, అది జాగ్రత్తగా చేయండి, దానికి న్యాయము చేయండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. ఇప్పుడు దేవుడు అంటే ఏంటో, ఈ లోకం అంటే ఏంటో, జీవితం అంటే ఏంటో, ఈ భవిష్యత్తు ఇత్యాది సంగతులని నువ్వు అర్థం చేయించకుండా నువ్వు కేవలం రోజు లేచి నువ్వు పొద్దున్నే బైబిల్ చదువు అని అన్నావు అనుకోండి, వాళ్ళ కామన్గా వచ్చి అప్పుడు యాక్టివ్ ఉంటుంది వాళ్ళ మైండ్. వాళ్ళ కామన్గా వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు చదవాలి బైబిల్? అవునా? ఎందుకు చదవాలి?
అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రతి దానికి ఒక ప్రొసీజర్ అనేటువంటిది ఉంటుంది. దానిని అర్థం చేయించి దానికి వారిని అనుకువగా మలిచేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా మనం డైరెక్ట్ ఫోర్స్ చేసామనుకోండి, వాళ్ళు ఏమవుతారు? ఫోర్స్ మీన్స్ మనం కంప్రెస్ చేస్తున్నాం అని దాని అర్థం. మనం ఎంత కంప్రెస్ చేస్తే వాళ్ళు తిరిగి అంతగా టెంప్ట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి టెంప్టేషను వారిలో రాకుండాలాగున మనం కూడా ఏం మాట్లాడుచున్నాం, ఏం చెప్పుచున్నాము అని ఆలోచించుకోవలసినటువంటి అవసరత ఉంటుంది. వారిని జ్ఞానముతో పెంచండి. పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. వ్యవస్థ అనేటువంటిది మారిపోయింది, అందులో డౌట్ ఏం లేదు. ఏం వ్యవస్థ? లోక వ్యవస్థ. అవునా? లోక వ్యవస్థ మారిపోయింది. ఇప్పుడంతా పరుగులతో కూడినటువంటి జీవితాలు. పుట్టగానే బడికెళ్ళాలి, అంతే. పాలు మరమవుతుందే స్కూళ్ళలో వేస్తున్నారు, తెలుసా? ఏమంటారు దాన్ని? డే కేర్ సెంటర్, డే కేర్. అక్కడ ఆయనకు పొరవలు 10 మంది. వీడు ఇటు గయ్యమని అంటాడు, వాడు అటు గయ్యమంటాడు, వీడు ఏడతాడు, వాడు ఏడతాడు, ఒకటి పోతాడు, రెండు పోతాడు. ఆమెకి యాస్ట్ వచ్చి వీడు ఏడతానంటే ఈ పొరడు పాడుగాని అని చెప్పి పల్ల నలుగుతాడు. నెక్స్ట్ డే మళ్ళీ ఆ ఆయాను చూడడానికి వాడు గజ్జున ఉనికిపోతాడు. నువ్వు అక్కడ దించేస్తానంటే వాడు దిగడు. అంటే వాడు చెప్పలేకపోవచ్చు. వాడు దిగుతలేడంటేనే దాని అర్థం, నాకు ఇక్కడ ఇది నచ్చలేదు. అప్పుడు అమ్మా నాన్నలు ఏం గమనించుకోవాలి? ఏం పుట్టిందంటే వీడు ఉండమంటూ ఉండలేవు. అది కాదు వాయిస్ రావాల్సింది. వీడు దిగుతలేడు అంటే వీడికి ఏమైనా ఇక్కడ అన్కంఫర్ట్ ఉందా, సమస్య ఏమైందా నువ్వు గమనించుకోవాలి. అప్పుడు నువ్వు బలవంతంగా దించిపోతే వారి కోపం అనేది ఎక్స్ప్రెస్ చేయలేడు కాబట్టి కేవలం ఏడుస్తాడు. అవునా? ఆ మధ్యలో బాగా పాపులర్ అయింది ఆడియో ఒకటి. హాస్టల్ పిల్లోడు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లోడు అనుకుంటా, డాడీ ఎప్పుడు వస్తున్నావు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తున్నావు అని చెప్పి తల్లిదండ్రులని పదే అడుగుతాడు. తల్లిదండ్రులను విసిగిస్తాడు. కానీ వాడు అంత ఆతృత చూపించడానికి గల కారణం ఏంటి? ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే వాడికి హాస్టల్లో ఉండటం ఇష్టం లేదు, కానీ నువ్వు ఉండాల్సిందే అని అంటే వాడు కోపం తెప్పించటమే. నీ యొద్ద ఉంచుకుని చదివించుకుంటావా, లేకుంటే హాస్టల్లో ఉండటం మూలంగా అదనంగా కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అని అర్థం చేయించి, అవునా అయితే నేను అక్కడే ఉంటాను డాడీ అనేటువంటి కనువిప్పును కలిగిస్తావా? దీనికి ఒక విధానం అనేటువంటిది ఉంటుంది. ఇక ప్రతి విషయంలో, చివరికి పెళ్లిళ్ళు చేసేటువంటి విషయంలో కూడా మేము చూసిన వాళ్ళనే చేసుకోవాలి, నిర్ణయం మాదే అనేటువంటి విధానం కూడా కరెక్ట్ కాదు. నువ్వు అనుభవంతో చూడు. నీ అనుభవంతో చూసిన సంగతులు ఏంటో నీ బిడ్డకి, నీ కొడుక్కి చెప్పు. ఇదిగో ఇవి ప్లస్లు ఉన్నాయి, ఇవి మైనస్లు ఉన్నాయి. కొంతమందిలో ప్లస్లు ఎక్కువ ఉంటాయి, కొన్ని మైనస్లు తక్కువ ఉంటాయి. మోస్ట్లీ 99.9% ప్రతి మనిషిలో ఏదో ఒక చిన్నదైన వీక్నెస్ ఉండక తప్పదు, ఉంటుంది. దాని విషయంలో నువ్వు ఎలా ఓవర్కమ్ అవుతావు ఆలోచించుకో. ఎలా అవ్వాలో నన్ను చెప్పమంటే చెప్తాను. నువ్వు అది పాటించగలుగుతావా లేదో కూడా చూసుకో. ఇలా పిల్లలని మనం కన్విన్స్
చేయగలగాలి. ప్రభు యొక్క బోధ ప్రభు యొక్క బోధ ఏమని చెప్తావు చెప్పు, ఏం చెప్తావు? ప్రభు యొక్క బోధలో పెంచండి అంటే ప్రభు యొక్క బోధలో పలానా అధ్యాయం కట్టస్థం చేయి, అది ప్రభు యొక్క బోధ కాదు. ప్రభు యొక్క బోధ అంటే ఇప్పుడు పిల్లల గురించి ఇంతసేపు ఏదైతే మాట్లాడుకుంటున్నారో అదంతా ప్రభు యొక్క బోధ. ఇప్పుడు నువ్వు చదువు గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, లేదా వివాహం గురించి కానీ నువ్వు చెప్పవలసినటువంటి దైవిక దృక్పథ కోణంలో చెప్పిన మాటలు ఉంటాయే, అదే ప్రభు బోధలో పెంచడం. ప్రభు బోధన అంటే మనం సపరేట్గా బైబిల్ చేత పట్టుకొని ఇదిగో పలానా అధ్యాయము, పలాని వచనాలు, ఇదిగో ఇన్ని, ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఈరోజు నువ్వు బైహార్ట్ చేయాలి, లేకుంటే ఇక్కడి వరకు నువ్వు చదివి తీరాలి, ఇది వినాలి, అది మాత్రమే ప్రభు బోధ కాదు. అదొక సోర్స్ అంతే. అది కానీ అది దానితో ప్రభు బోధ నేర్పినట్టు కాదు వాళ్ళకి. కనుక ఇది తల్లిదండ్రులంగా మనం గమనించాలి. రోజువారి జీవితంలో ఏ ఏ క్రియలైతే ఉంటాయో వాటన్నిటిలో వారిని సాధనలో పెట్టాలి, అభ్యాసములో పెట్టాలి, అనుభవంతులను చేయాలి. వాటిలో వాళ్ళకి ఏం రావాలి? అనుభవాలు రావాలి. ఆ వచ్చిన అనుభవమే నీవు నీ పిల్లలని ప్రభు యొక్క బోధలో పెంచడం. అలా మీ పిల్లలను పెంచండి. చాలా ఎక్కువ చెప్పాను, ఎందుకంటే ఎందుకు చెప్పాను ఇంతగానం అనంటే ఈరోజు యువత చెడిపోతున్నది. ఎప్పుడూ చెడిపోతుంది, కానీ రోజు రోజుకి ఏమవుతుంది? టెంపరేచర్ పెరిగినట్టుగా. మనం ప్రతి సంవత్సరం ఏం చెప్పుకుంటాం, ఈ సంవత్సరం ఎంత ఎండలు కొడుతున్నాయంటే వాస్తవమే అది. మరి సంవత్సరానికి డిగ్రీలు పెరుగుతూనే ఉన్నది. ఢిల్లీ దాని సరౌండింగ్ ప్రాంతాల్లో ఎప్పుడైనా మన జీవితంలో 56 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతను ఎరిగి ఉన్నామా? లేదండి. వాళ్ళకు చల్లని వాతావరణం ఉంటుంది మనతో కంపేర్ చేసుకుంటే. అవును, మనం ఇక్కడ మామూలు షర్టుతో వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత సూట్ వేసుకోవాలి, లేదంటే ఏంటి అవి జర్కిన్లో సంథింగ్ ఏముంటాయి కదా, స్వెటర్ వేసుకోవాలి. అలా అంత వేరియేషన్ ఉంటుంది. అలాంటి స్థలములో 56 డిగ్రీలు కురిసిందండి మొన్నటి దినమున 56 డిగ్రీలు కురిసింది. ఒక్క దెబ్బకి 46 మంది చనిపోయారు. అంత టెంపరేచర్. అలాగే ఈ పిల్లలు కూడా రోజు రోజుకి చెడిపోతున్నారు. ఈ చెడిపోతున్నటువంటి పిల్లలకి అందరి గురించి ప్రయత్నం చేయాలి. అంతకంటే ముందుగా మన పిల్లల గురించి మనం జాగ్రత్త పడాలి. కనుక తల్లిదండ్రులకి ఇది ముఖ్యమైనటువంటి పాఠం, అలాగే పిల్లలకి కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి మాటలు. కాబట్టి దీనికి ఇంత సమయం కేటాయించాను. పిల్లలారా, విన్నారా? ఇది మేము మళ్ళీ ప్రత్యేకంగా పక్కన కూర్చుండబెట్టుకుని చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, కానీ దేవుడు ఇప్పుడు చెప్పించాడు మీకోసం, మీ మీద ప్రేమ కలిగి, మీ భవిష్యత్తు కోసం, మీ మంచి కోసం, మీ ఆనందం, మీ సంతోషం ఏదైతే ఉంటుందో ఇహలోకమైన పరలోకమైన దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత మీ ఇష్టం, అంతే కదండి. అంతిమంగా అనాల్సింది ఏంటి? ఎవరిష్టం? మీ ఇష్టం. మీరు ఏం కోరుకుంటారో అది కోరుకోండి. ఓకేనా? రైట్. పిల్లలకి ఆ విధంగా గొప్పగా నేర్పించాలి. ఇప్పుడు తల్లిదండ్రులకి ఈ రకంగా చెప్పాడు కదా, తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎప్పటి వరకు మామూలుగానైతేనండి ఇదంతా కూడా మానసిక బాండింగ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మా నాన్నండి, నేను అంటే బాగా ఎరిగిన సమయంలో చెప్తున్నా, ఇప్పుడు మా నాన్నతో పాటు బాబాయిలు నలుగురు అన్నదమ్ములు. వీళ్ళు బయట ఎలా ఉంటారు అనేది అనవసరం. మా తాత ముందుకు వచ్చారంటే గజ్జును వణికేవారు. మా తాత ఏమో పెద్ద ముసలాయన,
ఆయన ఏం తిట్టలేడు, తిట్టినా అసలు ఏం చేయలేడు ఆయన. అంటే తిడతాడు, మా తాత గట్టిగానే తిడతాడు కానీ ఆయన తిడితే వీళ్ళకి పోయేది ఏముంది, మామూలుగా వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళకి అయిపోయింది. కానీ మా తాత ముందుకు వెళ్ళాలంటే భయపడేది. ఎందుకు భయపడాలి చెప్పండి? ఇప్పుడు అంత వయసుకు వచ్చిన తర్వాత వీళ్ళకు భార్యలు, పిల్లలు, వీళ్ళ కుటుంబం, వీళ్ళ రెక్కల కష్టంతో వీళ్ళు బ్రతుకుతున్నారు. మా తాత ఏం పెట్టట్లేదు నిజంగా. వాస్తవానికి మా తాత రూపాయి ఇవ్వట్లే అప్పటికి. ఆయన పొజిషన్ ఆయన ఇచ్చే పరిస్థితులు లేడు. వీళ్ళు ఇస్తే అప్పుడు పెన్షన్లు కూడా లేవు కదా, వీళ్ళు ఇస్తే వాళ్ళ పోషణ. ఏం రానాలి ఆయన అట్లా అంటాడు ఆయన. మాకు ఎట్లా గడుస్తుంది అనుకుంటాను? ఇస్తానే ఎంత ఇవ్వాలా, ఇంత కుండలు పట్టుకుని పోయి ఇచ్చేది. ఏం చేస్తున్నావు రానంటే నేనేం చేసినయ్యా? ఆశ్చర్యం వేసేది. ఇంత పెద్ద మనుషులు తాతకి గతగనం భయపడుతున్నారు ఏంది? ఎందుకు భయపడి ఉంటారు చెప్పండి? మా అమ్మ నాన్నల మాట మేము వినాలి. దట్ ఈస్ ఎ గ్రేట్ఫుల్ థింగ్. అప్పటి వరకు కూడా ఒరే నువ్వేం చేస్తున్నావురా, ఏం పని చేస్తున్నావు, చిలకలు ఏమవుతానో ఇప్పుడు, గీయాల దాకా పడుకుంటే ఎన్నడు దున్నేది, నువ్వు ఎన్నడు విత్తనాలు వేసేది, ఇలా బెదిరించేది ఆయన, ఇలా బెదిరించేది. వీళ్ళు వెంటనే అటెన్షన్ అయిపోయేది. పని మా వాళ్ళు ఏమో అంత సోమరులు కాదు, బాగా ఉదయం లేస్తే అరవ కష్టం చేసేటువంటి వాళ్ళు. అయినా కూడా ఆయన ఏదో ఒకటి చెప్పాలి, వీళ్ళు దానికి సరే అని అనాలి, పరిగెడుతూనే ఉండాలి. పాపం వాళ్ళతో పాటు వాళ్ళని కట్టుకున్న భార్యలు కూడా పరిగెత్తారండి. ఎస్, ఈరోజు మా కుటుంబాలు, మా సంసారాలు నిలబడ్డాయి అనంటే మా తల్లిదండ్రుల యొక్క పాత్ర విశేషంగా ఉంది. ఇప్పుడు పిల్లల సంరక్షణ ఇంతసేపు మాట్లాడుకున్నదంతా దానికి ఇదికే వస్తుంది. పిల్లల సంరక్షణ అంటే మామూలుగా వాళ్ళకి ఫుడ్ ఏంది, క్లాత్ ఏంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంది, సో ఇవన్నీ వస్తాయి కదా అందులో. ఎప్పటిదాకా ఉండాలి ఇది? దీన్నే ఇందాక నేను మాట్లాడినటువంటి ఈ సైకలాజికల్ అటాచ్మెంట్ అనేటువంటి ఒకటి ఉంటుంది, మానసిక అనుబంధం. నువ్వు వినాలి. ఇప్పుడు సర్టెన్ ఏజ్ ఏంటి, యుక్త వయస్సు, మెచ్యూరిటీ వయస్సు అంటాం కదా, అది వచ్చేంత వరకు గత్యంతరం లేదు, వినాల్సిందే. కానీ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత నువ్వు ఆలోచించుకోగలవు, నీకు ఏది మంచి ఏది చెడు, ఆ స్వతంత్రం. అయితే నాకు ఆలోచన వచ్చింది, నేను ఆలోచించుకోగలను, ఇక వాళ్ళతో సంబంధం లేదు అని నీవు వెళితే అది నీకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత నీది. కానీ ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే గలతీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. గలతీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. తండ్రి చేత నియమింపబడు దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు, జాగ్రత్తగా గమనించండి, ఏమన్నాడు? తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు. అంటే తండ్రికి అనిపించాలట, ఏమని అనిపించాలి? ఓకే, వీడి కాళ్ళ మీద వీడు బ్రతకగలడు, వీనికి తెలివి వచ్చింది, అన్నీ ఆలోచించుకోగలడు, అన్నీ మంచి నిర్ణయాలు తీసుకోగలడు, వీడు నాకంటే బాగా ఆలోచిస్తున్నాడు, నాకంటే బాగా చేస్తున్నాడు, ఇప్పుడు నేను వానికి చెప్పాల్సినంత అవసరమేమీ లేదు అని ఆ తండ్రి పిల్లలకు చెప్పాలి. ఒరే నాకంటే నువ్వు బెటర్గా ఆలోచిస్తున్నావు, బెటర్గా చేస్తున్నావు, ఇక నువ్వు మంచిగా ఆలోచిస్తావు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను, నీకు ఏ ఆలోచన ఉంటుందో ఆ ప్రకారంగానే నువ్వు వెళ్ళు, ఇంకా కావాలంటే నాకే ఏదైనా ఒక మాట సహాయం చేయి. అలా నీ పిల్లల విషయమై నీకు అనిపించేంత వరకు నీ పిల్లల సంరక్షణ నీదే అంటున్నాడు.
రేపు ముసలోనైనా కూడా నాదేనా? ఎస్, నీదే. మరి వినకపోతే వాళ్ళది. వింటే వాళ్ళకి మేలు, వినకపోతే వాళ్ళకే నష్టం. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండవలెను. నీకు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా మా అయ్య మాట వినాలా? నీకంత మెచ్యూరిటీ లేకపోతే వినాల్సిందే. ఎవరు ఆధీనంలో ఉండాలంటున్నాడు? సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. ఉండును ఉండును అనంటే నిర్ణయం అయిపోయింది అది. కనుక తల్లిదండ్రులు పిల్లల విషయంలో అది గమనించుకోవాలి, పిల్లలు తల్లిదండ్రుల విషయంలో అది గమనించుకోవాలి. ఓకేనా? రైట్. అబ్రహామునట దేవుడు అంతగా ఎందుకు ఆశీర్వదించాడట? మీకు ఇదివరకు చెప్పాను, మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. అబ్రహామును దేవుడు అంతగా ఎందుకు ఆశీర్వదించాలని అనుకున్నాడట? అఫ్కోర్స్ అది ఓవరాల్ ఆన్సర్. ఒకసారి చూడండి, 19వ అధ్యాయము 18. అబ్రహాం అంటేనే ఆదికాండం. 18వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు. అబ్రహాంకి ఏమేమి చెప్పిండు చెప్పండి? ఎన్నెన్ని ఊరించిండు? ఇది వాడు చూడు, ఇదంతా నీదే. నీకు ఇంకా ఓపిక ఉంటే నువ్వు తిరిగిన భూమి అంతా నీది. అది మామూలు విషయం అని. తర్వాత ఐశ్వర్యం ఇస్తాను అని అన్నాడు. భూమితో పాటు ఐశ్వర్యం అంటే బంగారం, ఈ గొర్రెలు, మేకలు, పశువులు, సోయన్స్ ఉంటాయి కదా, అవన్నీ. బంగారం, వెండి, ఇదంతా ఐశ్వర్యం. మూడవది, నీవు సంతానం ఇస్తాను, అలా ఇలా ఇవ్వను, ఆకాశ నక్షత్రాల వలె ఇస్తాను. ఇక అప్పటికి ఆయనకు అంతకంటే ఎక్కువ ఉంటుందంటే ఆలోచన, అంతే కదా. మూడు ఇన్ని రకాలుగా ఇస్తానని చెప్పాడు. అయితే బయటికి చెప్పలే అప్పుడు అబ్రహాంకి, కానీ ఆయన మనసులో ఉంది. ఎందుకు ఇవ్వాలి అనుకున్నాడట? ఈ మూడు ఎందుకు ఇవ్వాలి అనుకున్నాడట? మనకు మామూలుగా జ్ఞాపకం వచ్చేది ఏంటంటే అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు కాబట్టి ఇవ్వాలి అనుకున్నాడు అనేటువంటిది కామన్గా మనకు వచ్చేటువంటి ఆలోచన. లేదు, ఆ మేరకు మాత్రమే దేవుడు అలా డిసైడ్ అవ్వలేదు. ఏం డిసైడ్ అయ్యాడట చూడండి. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగచేయునట్లు తన తరువాత వారసత్వం, తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి నేర్పించును. ఆజ్ఞాపించును మీన్స్ నేర్పించును. ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే ఆ పిల్లలు, ఇప్పుడు అబ్రహాము ఏ విధంగానైతే దేవుడు నడుమన్నటువంటి మార్గంలో నడుస్తున్నాడో అలాగే అబ్రహాము కూడా అప్పటికి ఇంకేం లేదు. ఏమండి, సంతానమే లేదు. అయినా నేనిచ్చినటువంటి సంతానాన్ని నా మార్గములో లేదా నా యొక్క న్యాయ విధులు జరిగించున్నట్లుగా తన పిల్లలకి తాను నేర్పిస్తాడు. ఆజ్ఞాపిస్తాడు మీన్స్ నేర్పిస్తాడు అని నేను ఎరిగి ఉన్నాను. అంటే భవిష్యత్తులో చూసేవాడు కదా.
అబ్రహామును చూస్తే ఏం కనపడుతుంది అంటే వాడి పిల్లలకి చక్కగా నా గురించి నేర్పించే విషయం కనబడుచున్నది కనుక వాడిని ఆశీర్వదిస్తే బాగుంటుంది. అందుకే కదండి అంతమంది జనాభాలో తెరహు కుమారులలో ముగ్గురుంటే కూడా అబ్రహాముని ఎందుకు చూస్ చేసుకున్నాడు? ఏమండి, అబ్రహాముని ఎందుకు చూస్ చేసుకున్నాడు? అప్పటికే ఆయన చూశాడు, ఆ విజన్లో అబ్రహాము కనిపించాడు గనుక అబ్రహామును ఆశీర్వదించాడు. మీరు దీర్ఘాయుష్మంతులగున్నట్లు మీకు భూమి మీద మేలు కలుగున్నట్లు అని పిల్లలు చెప్పాడు కదా. మరి తల్లిదండ్రులకు కూడా మేలు కలగాలంటే తల్లిదండ్రులకు కూడా అంటే అబ్రహాము శారాలకు మేలు కలిగింది కదా, అలా తల్లిదండ్రులకు మేలు కలగాలంటే నీవు నీ పిల్లలకు నేర్పించటం దేవునికి కనపడాలి. ఆయన ఏం చూసేవాడు? హృదయాన్ని చూసేవాడు, మనస్సులను చూసేవాడు. తర్వాత అది ఏది పిల్లలు వింటారా వినరా అనేటువంటి సెకండరీ. నీవు చేసే ప్రయత్నం ఎంత దాన్ని దేవుడు చూస్తాడు. ఓకేనా? అలా ఉంటే తల్లిదండ్రుల జీవితాలు కూడా బాగుండటానికి అవకాశము ఉంటుంది. ఇక మధ్యలో వచ్చేటువంటి కొన్ని స్పీడ్ బ్రేకర్లు అవి ఇవి, ఎందుకంటే సాతాను సాఫీగా సాగిపోతున్నటువంటి యోబు గారి జీవితాన్ని ఏం చేసింది? జరుపులేస్తుంది. దాన్ని మనం పెద్ద మనస్సుతోటి ఓవరాల్ నాలెడ్జ్ తోటి గమనించుకొని అక్కడ మనం ఏమవ్వకూడదు, అయ్యో ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి అక్కడ మనం డౌట్ ఏమీ పడకుండా సాఫీగా కొనసాగించుకునేటువంటి నిబ్బరంగా ముందుకు సాగటానికి ప్రయత్నం చేయాలి. రైట్? అలాగే యాకోబు కూడా తన కుటుంబానికి చెప్పుకున్నాడండి. యాకోబు కూడా తన కుటుంబానికి చెప్పుకున్నాడు. మీరు తర్వాత మీకు కావాలంటే రెఫరెన్స్ ఇస్తాను. యాకోబు కూడా తన కుటుంబానికి చెప్పుకున్నాడు. ఇక చివరగా ఒక మహానుభావుడు ఉన్నాడు. అతనికి యేసయ్య తెలియదు. ఆయన డ్యూటీ సోల్జర్. అందులో ఇలాంటి సోల్జర్ కాదు, పెద్ద కమాండర్. 10 మందికి నాయకుడైతేనే నాకు మంచి హోదాలో ఉన్నా అనుకుంటాడు. ఆయన 400 మంది సోల్జర్స్కి నాయకుడు ఆయన. ఏమండి, అలాంటి నాయకుడికి అసలు అదైతే గ్రేట్ అండి, వండర్ అండి. అది ఎలా ఆయనకి సాధ్యమైంది అనేటువంటిది ఒక మిరాకిలే. ఏంటి? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఎక్కడ జీవిస్తున్నాడు? ఆయన కైసరయలో జీవిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అలాగే అనునిత్యము ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ధర్మ కార్యములు జరిగించున్నాడు. మామూలుగా మనకు రఫ్గా పోలీసులు ఈ సోల్జర్ అనగానే వారు ఒక టైప్లో ఉంటారు అనేటువంటి మన ఆలోచన. రెండవది ఏంటంటే ఆ డ్రెస్ వేసుకోగానే వాళ్ళకు ఒక రకమైనటువంటి మెంటాలిటీ వస్తుందట. వాళ్ళ మాట తీరు, వాళ్ళ విధానం అంతా కూడా కొంచెం వేరుగా ఉంటుంది. ఇక మనోళ్ళకి కొంతమందిని చూస్తూ ఉంటాం, కానిస్టేబుల్ అయితే ఆగడు. నేను పోలీసు అన్ని బాగా దాన్ని ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఎవరో తెలుసా అన్నట్టు. అవునా? ఇక ఆ తర్వాత ఎస్ఐల సంగతి చెప్పనే అవసరం లేదు. వాడు రారాపూర గింజలు దిగడు. ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళితే ఒక కామన్ మ్యాన్ వెళితే వాళ్ళ భాష విధానం ఎలా ఉంటుందండి? ఏమండి, రండి, కూర్చోండి, ఇలా ఉండదు. ఏంద్రా, ఏం కావాలి? మరి రూరల్ ఏరియాలో ఇది ఎక్కువ ఉంటుంది. సిటీలో మళ్ళీ ఎదురు తిరిగేటోళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి రూరల్ ఏరియాలో తనకంటే వయసులో పెద్దవారినైనా కూడా వల్గర్గా మాట్లాడతారండి. ఎందుకు? అదంతా కూడా ఆ డ్యూటీ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వచ్చిన గర్వం. ఎస్ఐ అంటే మామూలు 10 మందికి నాయకుడు, ఒక మండలాన్ని చూసుకునేటు 10-16 గ్రామాలని చూసుకునేటువంటి వ్యక్తి. ఆయనకి అంత ఉంటే మరి ఇంకా పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి ఇంకెంత ఉండాలి? 400 మందికి ఆయన నాయకుడు.
మామూలునైతే చాలా గర్వం ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆయనకు అవేమీ లేవు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఆ రోజుల్లో సోల్జర్స్ అనంటే రోమీయుడు. ఓకేనా, ఆయన రోమీయుడు. రోమీయుడికి దేవుని గురించి తెలవటం గొప్ప విషయం. పైగా సైనికుడైనటువంటి వాడికి భక్తి కలగటం ఇంకో గొప్ప విషయం. భక్తి కలగటమే కాదు, తన ఆచరణలో చూపించటం అనేటువంటిది మరో అద్భుతమైనటువంటి విషయం. ఇన్ని వండర్స్ ఉన్నాయి ఆయనలో. అలాంటివన్నీ దేవుడు విడిచిపెట్టుకుంటాడా? అస్సలు. పట్టుకున్నాడు. పట్టుకొని ఏమేమన్నాడు? 10వ అధ్యాయం అపోస్తల కార్యములు 10వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా ఇక్కడ పాయింట్ ఏంటంటే, తానొక్కడు భక్తిపరుడు అయి ఉంటే సరే తీయననుకోవచ్చు, కానీ తన ఇంటి వారందరితో అంటే తాను, తన భార్య, తన పిల్లలు. ఇంకో గొప్ప విషయం చెప్పనా, నౌకర్లు కూడా. ఎస్, అదే మనం చూస్తాం చూడండి. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి. ఏమండి కొర్నేలు గారు, సోల్జర్స్ అందరూ ఇలా ఉంటారు కదా, మీరెందుకు ఇలా ఉన్నారు అని. వాళ్ళ జీవితం వాళ్ళండి, వాళ్ళ ఇష్టం. నాకు ఉండాలనిపించింది, నేనున్నాను. అలాగే ఉంటుంది కదా. అలా అంటే ఇప్పుడు యెహోషువ గనక మీరు ఎవరిని మొక్కుంటారో అని మొక్కోండి, నేను నా ఇంటి వారు లైక్ దట్. ఎవరి జీవితాలు అలా అండి. నాకు ఇలా ఉండాలనిపించింది, అలా ఉంటున్నాను అన్నంత సాధారణంగా ఆయన విధానం ఉంది. భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము అని అన్నాడు. ఏమండి, ఇతడు ఒక సోల్జర్. పేతురు ఎవరు? ఒక సువార్థికుడు, అంతే కదా, ఒక సువార్థికుడు. సరే, ఒక సంఘానికి నాయకుడు. అవన్నీ నేను విలువ కదా, అది నేననేది. ఏమన్నాడు ఇక్కడ సింపుల్గా, యొప్పేలో పేతురు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను పిలిపించుకో. ఆయన ఎవరయ్యా అని అనలే. ఇది ఇక్కడ మనకు కావాల్సిన సాఫ్ట్ కోర్. ఓకే, ఆ పేతురు అనేటువంటి మారు పేరు కలిగినటువంటి సీమోనును పిలిపించు. అతడు సముద్ర ధరిన ఉన్నటువంటి, అంటే అద్దరిన ఉన్నటువంటి సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పింది. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట, ఇది ఇంపార్టెంట్ మనకి, అతనితో మాట్లాడినటువంటి దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని, ఓకే, రెండో మాట, తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని, సెక్యూరిటీ గార్డ్, తనను కనిపెట్టుకుని ఉండేవాడంటే ఈ కమాండర్కి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడనమాట. ఈ సెక్యూరిటీ గార్డులలో భక్తిపరుడగు ఒక సెక్యూరిటీ గార్డ్ అట. భక్తిపరుడగు ఒక సెక్యూరిటీ గార్డ్. పని మనుషులలో ఇద్దరిని, ఈ సోల్జర్లలో అంటే బాడీ గార్డులో ఒకటిని, ఈ ముగ్గురిని కలిపి పురమాయించాడు. ఏమని? ఉండువారిలో భక్తిపరుడైనటువంటి ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. వారు వెళ్ళారు. వెళ్ళి ఇప్పుడు పేతురు గారితో మాట్లాడుతున్నారు. ఏమండి, మామూలుగా
నేను దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడను, నేను దేవునికి ప్రార్థన చేసుకుంటాను, నేను ఇలా ఉంటాను అని తాను చెప్పుకోవటం వేరు, తాను అలా తన జీవితంలో వెళ్ళటం వేరు. కానీ ఇప్పుడు లోగుట్టులన్నీ ఎవరికి తెలుస్తాయి? మనిషి యొక్క లోగుట్టులన్నీ ఎవరికి తెలుస్తాయి? భర్త అయి భార్యకు తెలుస్తాయి, భార్య అయి భర్తకు తెలుస్తాయి. అలాగే సమీపమున ఉండేటువంటి ఇంటి నౌకర్లకు కూడా కొన్ని తెలుస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో కొన్ని తెలుస్తాయి. ఇప్పుడు ఈ నౌకర్లే కదండి వీళ్ళు. ఈ నౌకర్లు వెళ్ళి ఏమంటే ఇద్దరు ఇంటి పనివారు, ఒక బాడీ గార్డ్, ఈ ముగ్గురు వెళ్ళి పేతురుతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి 22వ వచనంలో. అందుకు వారు నీతిపరుడును నీతిమంతుడును దేవునికి భయపడువాడును, వీళ్ళు ఇస్తున్న సాక్ష్యం అండి. పేతురుకు పరిచయం చేస్తున్నారు. అరే ఇలా వెళ్ళి ఇలా చెప్పండి అని ఆయన చెప్పలే. ఆయన చెప్పి పంపిన మాట ఏంటంటే, పేతురు గారి యొద్దకు వెళ్ళి, ఇదిగో దేవుడు మరి మా యజమానికి ఇలా చెప్పారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు కనుక మేము వచ్చాము అని ఆ మేరకు ఉంటుంది వర్తమానం. కానీ వీళ్ళు వెళ్ళి ఈ ఎవరైనా కొర్నేలు గురించి ఏమని చెప్తున్నారు అని అంటే చూడండి, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఆయన ఏ జనానికి సంబంధించినటువంటి వాడు? రోమా జనాంగానికి సంబంధించినటువంటి వాడు. కానీ మంచి పేరు ఎవరితో సంపాదించుకున్నాడట? యూదులతో. యూదుల దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు? కొర్నేలు ఈ లా అండ్ ఆర్డర్స్ అన్ని చూసుకుంటున్నాడు, అంతే కదా. ల్యాండ్ ఆర్డర్స్ అంటే ల్యాండ్ అండ్ ఆర్డర్స్ అంటే అర్థమైందా? అంటే ఈ మంచి చెడులు లోకంలో జరిగేటువంటి ఈ ఏంటి అవన్నీ ఏమంటాం, సివిల్ సంబంధమైనటువంటివి కానీ, లేదంటే ఇంకా రకరకాలైనటువంటి నేరాలు ఘోరాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని చూసుకునేటువంటి వారు. మామూలుగా పోలీస్ అంటే కొంతమంది తిడతా ఉంటారు, కొడతా ఉంటారు, కొన్ని ఉంటా ఉంటాయి రిస్కులు, కొందరికి నచ్చుతాడు, కొందరికి నచ్చడు. కానీ కొర్నేలట ఎవరి వలన మంచి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వాడట? యూదా జనులందరి వలన మంచి యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియగు కొర్నేలు అను ఒక మనుష్యుడు ఉన్నాడు. అంటే కొర్నేలు గురించి చెప్పడానికి ఎన్ని మాటలు చెప్పారు వాళ్ళు? ఎందుకంటే కొర్నేలు రమ్మన్నాడు. ఏ కొర్నేలా? రెండవది, చాలా మంది రమ్మంటారు కానీ నేను ఎక్కడ రాగలను బ్రదర్, స్పీకర్కి కొంచెం బిజీ ఉంటుంది కదా, వాళ్ళు రమ్మంటున్నారు, వీళ్ళు రమ్మంటున్నారు. సారీ బ్రదర్ ఎప్పుడైనా వస్తా అని చెప్పు ఉంటుంది కదా. అలాంటి సమస్య రాకూడదు అనుకున్నారో ఏమో. ఏమని చెప్పారు? ఎన్ని మంచి మాటలు చెప్పారు. నీతిమంతుడు అని అన్నారు, భయభక్తులు దేవునికి భయపడేటువంటి వాడు అని అన్నారు, యూదులందరి వలన మంచి సాక్ష్యము పొందుకున్నటువంటి వాడు. ఆ కొర్నేలి అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడెను అని చెప్పారు. శతాధిపతి అయినటువంటి కొర్నేలు, శతాధిపతి అయినటువంటి కొర్నేలు గురించి వాడినటువంటి పదాలు ఏంటి? నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. చివరిలో చెప్పాడు మంచి పేరు పొందినటువంటి వాడైనా శతాధిపతియగు కొర్నేలు అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యము ఇచ్చాను. ఇప్పుడు పేతురు గారు వస్తున్నారు, పంపించారు కదా, అతడు వస్తాడని తెలుసు. ఎందుకంటే ఎందుకు వస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఇది నిర్ణయించబడింది దేవుని చేత కాబట్టి. అతడు వస్తాడు అని చెప్పి ఇప్పుడు ఇతడు ఏం చెప్తున్నాడట 23వ వచనంలో, మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును, యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా, అంటే పేతురు మళ్ళీ వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళతో అందరితో కలిసి యొప్పేలో ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఈ కైసరేకు వచ్చారట. మరునాడు వారు కైసరేలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి ఏం చేస్తున్నాడు? బంధువులను
ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఇప్పుడు పేతురును పిలిపించుకోనంటే ఏదో మరి ఎందుకు పిలిపించుకోమంటున్నాడో చూద్దాంతి అని చెప్పేసి మామూలుగా ఉండొచ్చు. కానీ ఆయన ఏమనుకున్నాడు అనంటే, పేతురు అంటే ఇప్పుడు ఇక్కడ దైవజనుడు, అతన్ని పిలిపించుకుంటే దేవుని మాటలు చెప్తాడు, అది నేను మాత్రమే వింటే ఎలా, నేను ఎంతమందికి వినిపించగలిగేటువంటి అవకాశం ఉంటే వారందరికీ వినిపించాలి అనేటువంటి ఆలోచన, ఆశ కలిగి ఏం చేశాడట, బంధువులను, ఎంతమంది బంధువులు అయితే ఉంటారో వాళ్ళందరినీ పిలిపించుకున్నాడట. రెండవది స్నేహితులను, ముఖ్య స్నేహితులు అంటే ఆయన మైండ్ సెట్కి దగ్గర ఉన్నటువంటి వారిని, రైట్, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టి ఉండెను. అంటే ఆల్రెడీ వీళ్ళని పిలిపించుకున్నాడు. పిలిపించుకొని పేతురు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. తర్వాత పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి, ఎవరు, శతాధిపతి సువార్తికుడైనటువంటి ఒక దైవజనుడి పాదముల మీద పడి, అంటే ఇక్కడ పాదాల మీద పడాలనేది లేదు, కానీ అప్పటికి ఉన్నటువంటి ఆయన నాలెడ్జ్ ప్రకారము, ఆయనకున్నటువంటి సంస్కారం, ఆయనకున్నటువంటి విధేయత, వినయము ఎంత అనేటువంటిది అది మనకు తెలియచేస్తూ ఉంటుంది. తర్వాత ఏమన్నాడు, చేసిన అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచెను. ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతడు ఇక బోధ చేశాడు. బోధ చేసిన తర్వాత చివరికి ఏం జరిగిందండి, మీరు తర్వాత చదువుకోండి. ఈ చివరి 44, 45, 46లో వారి ఇంటి వారందరి మీదకి పరిశుద్ధాత్మ రావటం, ఆ పిమ్మట వాళ్ళకి బాప్తిసము ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పుడు ఎంతమంది బాప్తిసాలు జరిగాయి అక్కడ, తనకి, తన కుటుంబానికి, తన బంధువులకి, తన స్నేహితులకి, వీళ్ళందరికీ బాప్తిసము జరిగింది. అంటే కుటుంబమును కట్టుకోవటం అనేటువంటిది ఇంత గంభీరమైనటువంటి సందర్భము ఇప్పుడు పిల్లలను ఎంత ఆలోచింపజేస్తుంది. అది మా నాన్న ఆయన ఎవరో వస్తున్నారంటే బంధువులను ఎందుకు పిలిపించాడు, ఈ స్నేహితులను ఎందుకు పిలిపించాడు? ఆయన మాటలు విన్న తర్వాత అందరు కలిసి బాప్తిసాలు తీసుకున్నారే. ఒకవేళ వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు అనుకోండి, ఇవన్నీ స్టడీ చేస్తారు కదా వాళ్ళు. అలా ఒక కుటుంబము దైవ సంబంధమైనటువంటి కార్యములలో ఉండటానికి ఇలాంటి ఆసక్తి చూపించగలగాలి. కుటుంబాన్ని కట్టుకోవటం అనేటువంటి దానిలో కొర్నేలు గారు ఒక గొప్ప మాదిరి కనబడతాడు. తానే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా బాగుండాలని కోరుకునేటువంటి ఒక గొప్ప మనస్సున్నటువంటి వాడుగా మనకి కొర్నేలు కనబడతాడు. కనుక ప్రియులారా, తల్లిదండ్రులుగా మీ పాత్ర పోషించండి, పిల్లలుగా మీ పాత్ర పోషించండి. మూడవది, కుటుంబంగా మీ పాత్ర పోషించండి. అప్పుడు మీ కుటుంబం, మన కుటుంబం ఆరోగ్యకరమైనటువంటి కుటుంబంగా ఉండటానికి అవకాశము ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ.